హాయ్ అండి, హలో అందరికీ. నా స్టైల్లో నాటుకోడి చికెన్ ఎలా వండానో చెప్పండి. బాగుంటే మీరు కూడా ట్రై చేయండి, లేదంటే ఎట్లా వండాలో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్? నేనైతే ఫస్ట్ కలుపుతా అండి. ఫస్ట్ చికెన్కి మసాలాలు అన్నీ పట్టిస్తా. ఫస్ట్ ఇంకా అల్లం పేస్ట్, ఒక స్పూను పసుపు వేస్తాను, ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా కలిపినది మసాలా, మిక్సీ మసాలా, ధనియా పొడి, తర్వాత పెరుగు వేస్తున్నా. ఒక 200 గ్రామ్ ప్యాకెట్ వేస్తున్నా. ఓకేనా? తర్వాత కారం, కారంకి సరిపడేంత సాల్ట్, మీరు తినేంత కాకుండా నేను తినేంత, మీరు ఎంత తింటారో మీరు అంత వేసుకోండి. ఓకేనా? కలిపేస్తున్నాం. కలిపి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా మంచిగా నానబెట్టి వేరే ప్యాన్ పెట్టుకున్నాండి. ఆయిల్ పోసిన. ఆయిల్ తర్వాత ఆయిల్ మంచిగా కాగినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు గోలినాయండి. అప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అలా కలిపినాం కదా, వీళ్ళు కొంచెమే వేస్తున్నాం. అది ఏది ఎక్కువ ఎందుకని. తర్వాత కొంచెం పసుపు, టమాటాలు, మనం కలిపి నానబెట్టుకున్నాం కదా, అది చికెన్ నాటుకోడి మసాలా కలిపి పెట్టినాం కదా, ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. మూత వేసి చూడండి ఒకసారి. మంచిగా ఉడుకుతుంది. తర్వాత కారం సరిపోతుందా కొంచెం వేద్దామండి, ఎందుకంటే కొంచెం తక్కువ అనిపిస్తుంది. కొంచెం సాల్ట్, కొంచెం ఉడకాలి కదండి, కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. అంతే, ఇంకా ఉడకనిద్దాం. చికెన్ రెడీ అయిపోయింది. గ్రేవీ చికెన్ అయితే అయిపోయింది. నాటుకోడి గ్రేవీ చికెన్.
కొంచెం మసాలా, నాటుకోడి మసాలా. కొత్తిమీర. రెడీనా? మీరు కూడా ఇట్లే వండుతారా ఫ్రెండ్స్? నాదేమైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.